మీరు ఏ పని స్టార్ట్ చేసినా దాన్ని ఫినిష్ చేయలేకపోతున్నారా? ప్రతి పనిని మధ్యలోనే వదిలేస్తున్నారా? పోస్ట్‌పోన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీరు తప్పకుండా చూడాలి. ఎందుకంటే మనం ఏ పని స్టార్ట్ చేసినా ఫినిష్ చేయలేకపోవడానికి మెయిన్ రీజన్ మన బ్రెయిన్ కానీ, లేదంటే మన బాడీ కానీ డిస్కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వడం. మనం ఏ పని స్టార్ట్ చేసినా కంప్లీట్ చేయలేకపోవడం, ఆ టాస్క్‌ని మధ్యలోనే వదిలేయడం, లేకపోతే పోస్ట్‌పోన్ చేయడానికి ముఖ్య కారణం మన బాడీ కానీ, మన బ్రెయిన్ కానీ అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వడం. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ సక్సెస్ లైస్ ఇన్ ద అన్‌కంఫర్టబుల్ జోన్ ఓన్లీ. సో మీరు ఎప్పుడైతే ఆ అన్‌కంఫర్టబుల్ జోన్ నుంచి బయటకు వస్తారో అప్పుడే మీరు మీ గోల్ని అచీవ్ చేయగలరు. అంతేగాని అన్‌కంఫర్టబుల్‌గా ఉంది, అన్‌సర్టెన్‌గా ఉంది, అన్‌ఈజీగా ఉంది, చాలా హార్డ్‌గా ఉంది అని చెప్పేసి ఎప్పుడు కూడా ఆ గోల్ని వదిలేయొద్దండి. సో హౌ యూ విల్ మేక్ అన్‌కంఫర్టబుల్ ఇంటూ ఎ కంఫర్టబుల్? దెర్ ఆర్ 3 వేస్. 1, ఎప్పుడైనా సరే ఒక యాక్టివిటీని బిగ్ పిక్చర్ లాగా కాకుండా స్మాల్ టైనీ యాక్టివిటీస్ లాగా డివైడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మీరు ఒక 3 అవర్స్ చదువుకోవాలనుకోండి. మీరు దాన్ని ఎవ్రీ 25 మినిట్స్కి ఇంక్లూడ్ 5 మినిట్స్ బ్రేక్, ఎవ్రీ 25 మినిట్స్ 5 మినిట్స్ బ్రేక్, అలాగా 3 అవర్స్ని డివైడ్ చేసుకోండి. సో దట్ యువర్ బ్రెయిన్ విల్ ఫీల్ సేఫ్ that after 25 minutes I'm going to have some break, I'm going to enjoy that 5 minutes, so it will not disturb you during that period. కాబట్టి ఏ పనైనా సరే చిన్న చిన్న టాస్క్ లాగా డివైడ్ చేసుకొని ఎవ్రీ 30 మినిట్స్ ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకునేలాగా డివైడ్ చేయండి. ఓకే. రెండవది, మీరు డీప్గా అనాలిసిస్ చేసుకోవాలి. మీరు సెట్ చేసుకున్న గోలు అది మీ డిజైరా, లేకపోతే ఏదైనా సోషల్ మీడియా నుంచి తీసుకున్నారా, లేకపోతే ఎవరైనా చెప్పడం వల్ల మీరు దాన్ని గోల్గా సెట్ చేసుకున్నారా అని. ఎప్పుడైనా సరే మీ డిజైర్ కోసం మీరు సెట్ చేసుకున్న గోలే మీరు ఎంత కష్టమైనా పడగలరు. కాబట్టి ఏ గోల్ సెట్ చేసుకున్నా అది మీకు గ్రోత్ కోసం సెట్ చేసుకున్నారా, లేకపోతే వేరే వాళ్ళని చూసి మీరు సెట్ చేసుకున్నారా అన్నది మీరు అనాలైసిస్ చేసుకోవాలి. సో ఎప్పుడైనా సరే గోల్ అనేది హార్డ్గా ఉంటుంది, కాకపోతే మీ డిజైర్ కూడా అంతే స్ట్రాంగ్ ఉందంటే మీరు దాన్ని యాక్సెప్ట్ చేయగలరు. థర్డ్, సక్సెస్తో వచ్చే రెస్పాన్సిబిలిటీ వల్ల భయపడకుండా ఆ సక్సెస్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. ప్రతి టాస్క్ కానీ యాక్టివిటీ కానీ కంప్లీట్ అయిన తర్వాత యూ నీడ్ టు అప్రిషియేట్ యువర్ సెల్ఫ్. లైక్ ఏ యాక్టివిటీ కంప్లీట్ చేసినా దాన్ని ఒక మీకు ఫేవరెట్ ఫుడ్ తినడం వల్లనో, లేకపోతే మీ ఫేవరెట్ ఛానల్ చూడడం వల్ల అలా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ మీకు ఇష్టం వచ్చింది చేయడం వల్ల మీ విన్ను మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. కాబట్టి మీ సక్సెస్ని మీరు ప్రతి టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత యూ హ్యావ్ టు ఎంజాయ్ ఇట్. దానివల్ల మీరు ఆ ఎంజాయ్ని, ఆ మొమెంటమ్ని టిల్ ద టాస్క్ క్లోజర్, మీ గోల్ ఫినిష్ అయ్యే వరకు క్యారీ చేయగలరు. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఆల్వేస్ సక్సెస్ కమ్ విత్ ద రెస్పాన్సిబిలిటీస్, ఛాలెంజెస్ అండ్ రిస్క్. సో ఆ ఛాలెంజెస్ రిస్క్ చూసి భయపడకుండా ఆ ఛాలెంజెస్ రిస్క్ స్లోగా తీసుకోవడానికి అలవాటు పడండి. చిన్న చిన్న రిస్కులు, చిన్న ఛాలెంజెస్ తీసుకోవడం వల్ల మీరు ఆ సక్సెస్తో వచ్చే ఆల్ రెస్పాన్సిబిలిటీస్ యూ ఆర్ రెడీ టు టేక్ ఇట్.